Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టార్ మా పరివార్ అవార్డ్స్ ఇంతకుముందు ఓటింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మనం ఇంతకుముందు ఒక వీడియో చేశాం కదా. దాని ప్రకారంగా టాప్ 5 కంటెస్టెంట్స్ ఆ ఓటింగ్లో ఉన్నారు. ఎవరు గెలిచారనేది ఇప్పుడు జరుగుతుంది, ప్రాసెస్ షూటింగ్ నడుస్తుంది. సో ఎవరు గెలిచారనే అప్డేట్ మన దగ్గరికి అయితే వచ్చింది, ఇన్ఫర్మేషన్ అది ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. అదే కాకుండా రీసెంట్గా బీబీ జోడీ 2కి కళ్యాణ్ వచ్చాడు, ఒక పర్ఫార్మెన్స్ చేశాడు. అక్కడ అనుకోని ఒక సంఘటన జరిగింది, దాని మీద కళ్యాణ్ మీద ఇంకా నెగిటివిటీ చేస్తున్నారు. అసలు ఆ ఇష్యూ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్టార్ మా పరివార్ అవార్డ్స్. ఇప్పుడు స్టార్ మా ఈ అవార్డ్స్ సీరియల్స్కి ఇస్తూ ఉంటుంది, కానీ ఈసారి బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేశారో మనందరికీ రీజన్ తెలుసు, టీఆర్పీ కోసం. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అంత పెద్ద హిట్ అయింది కాబట్టి. సో తనూజ, కళ్యాణ్ వీళ్ళిద్దరు బాండ్కున్న ఫ్యాన్ బేస్ని ఆ టీఆర్పీని యూజ్ చేసుకోవడానికి ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ అనేది ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్లో ఇంక్లూడ్ చేశారు. సో ఓటింగ్ ప్రాసెస్ గురించి మనం ఆల్రెడీ అవేర్నెస్ ఇచ్చాం, చాలా మంది ఫ్యాన్స్ ఓట్ చేశారు. సో ఫైనల్గా రిజల్ట్స్ రాబోతుంది, షూటింగ్ అనేది జరుగుతుంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే నాగార్జున గారు హోస్ట్ ఎప్పుడు కూడా సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి ఈవెంట్స్లో కనిపించరు, కానీ ఈ సీజన్ కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ బీబీ ఉత్సవంలో కనిపించారు. ఇప్పుడు ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్ కూడా కనిపించబోతున్నారు. కారణం టీఆర్పీ, ఎందుకంటే కళ్యాణ్, తనుజ అక్కడ ఉంటారు. సో టీఆర్పీ కోసం వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. సో కళ్యాణ్ కానీ తనుజ కానీ ఒకరికి అవార్డు వస్తుంది, నాగార్జున గారు ఇస్తారు, లేదా నాగార్జున గారు స్టేజ్ మీద ఉంటారు, ఆయన ముందే జరుగుతుంది ఇదంతా. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ కొంతమంది వస్తున్నారు ఆల్రెడీ ఈ పరివార్ అవార్డ్స్ ఫంక్షన్కి. షూటింగ్ అనేది నడుస్తుంది, ఇది 3 to 4 days షూట్ అనేది జరుగుతుంది. సీరియల్స్ అవార్డ్స్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి మన బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్లో గెలిచిన ఒక పర్సన్కి అవార్డు ఇస్తారు. కొంతమంది బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్స్ ఆల్రెడీ అటెండ్ అయ్యారు, వస్తారు, మిగతా వాళ్ళు కూడా అందరూ వస్తారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఆల్రెడీ టాప్ 5 కంటెస్టెంట్స్లో ఇద్దరికి మాత్రమే చాలా పవర్ఫుల్ ఓటింగ్ అనేది పడింది. అది ఎవరో మనందరికీ తెలుసు, కళ్యాణ్ అట్లాగే తనుజ. సోషల్ మీడియాలో తనుజానే టాప్ ఉందని, లేదు ఇంకొక బ్యాచ్ కళ్యాణే టాప్ ఉందని ఎవరి కళ్ళు, చాలా మంది గొడవలు, ఆల్రెడీ ఫ్యాన్ వార్స్ కూడా చేసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ ఓటింగ్ ప్రకారం స్టార్ మాలో ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు విన్నర్ ఆల్రెడీ కళ్యాణ్ అయ్యాడు. సో తనుజ రన్నర్ అయ్యింది. చాలా మంది ఫ్యాన్స్ తనుజకి అవార్డు వస్తే బాగుంటుంది అని తనుజకి ఓటింగ్ చేశారు. అట్లాగే ఇంకొకసారి మళ్ళీ కళ్యాణే విన్నర్ అని ప్రూవ్ చేస్తాం అని కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఓటింగ్ బీభత్సంగా చేశారు. ఫైనల్గా అవార్డు ఎవరికి వచ్చిందంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఛానల్కి తనుజకి వచ్చిందని చెప్పారు. ఎస్, తనుజకి అవార్డు వచ్చిందంట. తనుజ ఇంకా అటెండ్ అవ్వలేదు ఈవెంట్కి, అటెండ్ అవుతుంది, అవార్డు కూడా తీసుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ వచ్చేసి కళ్యాణ్ అయ్యాడు. ఇప్పుడు ఈ స్టార్ మా పరివార్ అవార్డ్స్ తనుజాకి విన్నర్ అవబోతుంది, తనుజాకి వస్తుంది అవార్డు. సో ఇద్దరు మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్, తనుజ, వాళ్ళు సూపర్ హ్యాపీ అవుతారు, ఎందుకంటే ఇద్దరు విన్నర్స్ అవుతారు ఇప్పుడు జరిగిన ప్రాసెస్ వల్ల. కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు ఇంకొక స్టేజ్ మీద, ఒకే స్టేజ్ మీద ఉండే ఈవెంట్ ఇది. సో తనుజ గెలుస్తుంది, తనుజ అవార్డు తీసుకుంటుంది. చాలా మంది మ్యూచువల్ ఫ్యాన్స్ హ్యాపీ అవుతారు. మీరు కూడా ఎంత హ్యాపీ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇక ఇంకో పక్క కళ్యాణ్ రీసెంట్గా బీబీ జోడీ షోకి గెస్ట్గా అటెండ్ అయ్యారు. ప్రియాంక అట్లాగే మణికంఠ వాళ్ళ టీంలో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్రియాంకని కళ్యాణ్ లిఫ్ట్ చేస్తాడు. ఆ లిఫ్ట్ చేసినప్పుడు పొరపాటున స్లిప్ అయ్యి ప్రియాంక కింద పడిపోతుంది. ప్రోమోలో ఆల్రెడీ మీరు చూసుంటారు. సో అక్కడ ఏం జరిగిందంటే అక్కడ సాంగ్ అంతా అయిపోయిన తర్వాత చిన్న మిస్టేక్ జరిగింది. అది టీఆర్పీ కోసమో ఇంకేదో కావాలని చేయడమో కాదు, అక్కడ యాక్సిడెంటల్గా జరిగింది అది. షోలో ఉన్న శేఖర్ మాస్టర్ కూడా ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పారు, మేము ఇది కన్సిడర్ చేయట్లేదు, ఇది ఆల్రెడీ షో డ్యాన్స్ జరుగుతున్న ప్రాసెస్లో జరగలేదు, సాంగ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ మిస్టేక్ జరిగింది కాబట్టి ఈ మిస్టేక్ని ఇది మిస్టేక్ కింద మేము కన్సిడర్ చేయట్లేదని చాలా క్లారిటీగా అక్కడ ఉన్న జడ్జెస్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మిస్టేక్ని అక్కడున్న ఏ కంటెస్టెంట్స్ కూడా దీని పరిగణలోకి తీసుకోవడం లేదు. సో ఇది ఒక రకంగా మంచి విషయమే. సో కళ్యాణ్ వల్ల ఆ టీంకి ఎలాంటి ఎఫెక్ట్ జరగలేదు, వాళ్ళు తక్కువ స్కోర్ చేయడానికి ఈ ఇష్యూకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఇష్యూ గురించి ప్రియాంక కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రియాంక చాలా మందిని ట్రై చేసిందంట పర్ఫార్మెన్స్లో గెస్ట్గా ఒకరిని తీసుకురావడానికి, కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదంట ప్రియాంకకి. ప్రియాంక కళ్యాణ్కి ఫోన్ చేసినప్పుడు కళ్యాణ్ వస్తానని ఖచ్చితంగా చెప్పాడు. ప్రాక్టీస్ బాగా చేసి పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశాడు. ఆ ఒక్క సీన్ని తీసి పక్కన పెట్టండి, పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే కళ్యాణ్ చాలా బాగా చేశాడు.
బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు తర్వాత ఆ నెగిటివిటీ కనుక రాకపోయింటే కళ్యాణ్ని తనుజాని మనం ఆ స్టేజ్ మీద చూసుకుండేవాళ్ళం. కానీ మన బ్యాడ్ లక్, ఎందుకంటే ఇప్పటికీ ఆ నెగిటివిటీ బయట చేస్తూనే ఉన్నారు. ఆ నెగిటివిటీ వల్ల వీళ్ళు ఇంకా స్టేజ్ ఆ ఫియర్ ఏదైతే ఉందో మళ్ళీ కనబడితే ఏమవుతుందో అని కనిపించడం లేదు. ఇప్పుడిప్పుడే ఆ బీబీ ఉత్సవం తర్వాత మళ్ళీ కనిపిస్తున్నారు. సో దీనివల్ల ఈ ట్రోలింగ్స్ అనేది ఆపితే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఈవెంట్స్లో కనిపిస్తారు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో దయచేసి ఆపేయండి. అటు తనుజాని ఇటు కళ్యాణ్ని ఇద్దరిని చాలా ఇన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇది అనవసరమైన ట్రోలింగ్. ఒక విన్నరు రన్నర్ ఇంతగా ట్రోల్ అవడం ఇప్పటివరకు ఏ సీజన్లోనూ జరగలేదు. ఇది కళ్యాణ్ మీద జరుగుతున్న నెగిటివిటీ. అందరూ క్లారిటీ ఇచ్చారు, కళ్యాణ్ తప్పేం లేదని జడ్జెస్ చెప్పారు, కంటెస్టెంట్స్ చెప్పారు, అక్కడ ఉన్న అందరు కంటెస్టెంట్స్ చెప్పారు. సో కళ్యాణ్ మిస్టేక్ ఏం లేదు, చేస్తున్న నెగిటివిటీని ఆపేయండి. ఇంకో పక్క తనుజ తిరుపతి ఇష్యూ తీసుకున్నట్టయితే దివ్యల మాదిరి గారు ఒక వీడియో కూడా పోస్ట్ చేసి చెప్పారు, తనుజది ఎలాంటి మిస్టేక్ లేదు ఈ విషయంలో అని, తనుజని ఇన్వాల్వ్ చేయొద్దని చాలా క్లారిటీగా రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ని. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్. కళ్యాణ్ పడాలా తన కష్టంతో పైకి వస్తుంటే ఇలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా సేమ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. బీబీజోడీలో కళ్యాణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇక తనుజ వైపు తీసుకుంటే స్టార్ మా పరివార్ అవార్డ్స్లో తనుజ గెలవడం మీకు ఎలా అనిపిస్తుందో అది కూడా కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, అలాగే మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ తనుజ అని కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. కళ్యాణ్కి అట్లాగే తనుజకి లేటెస్ట్ అప్డేట్స్ ఏదొచ్చినా నేను వీడియో చేసి మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. వీలైతే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.